ఇగోసెంట్రిసిజం, సెల్ఫ్ సెంట్రిసిజం అంటే ఏంటి? ఇది 3 లేదా 4 ఏళ్ల మధ్య చిన్న పిల్లల్లో కనిపించే ఒక భావ వ్యక్తీకరణ. తమ వైపు నుంచి, తమ కోణం నుంచి మాత్రమే ప్రపంచాన్ని చూడగలుగుతారు. వేరే వారి దృష్టికోణం నుంచి వారి ఆలోచనలు, పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తించలేరు. అలాంటి తన దృష్టికోణం నుంచి వేరైన ఒక దృష్టికోణం, ఒక వ్యక్తీకరణ ఉంటుందని కూడా వారికి తెలియదు. ఇది పిల్లల ఎదుగుదల, పెరుగుదలలో ఒక స్థాయిలో కనిపిస్తుంది. తరువాత పిల్లలు ఎదిగే కొలది వేరే వారికి కూడా తన నుంచి వేరైన ఆలోచనలు, విధానాలు, పద్ధతులు వగైరాలు ఉంటాయని తెలుసుకుంటారు. మరొకరి దృష్టికోణాన్ని గౌరవించడం, స్వీకరించడం నేర్చుకుంటారు. అయితే ఈ ఇగోసెంట్రిసిజం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. వాటిని పియాజే అనే ఒక డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ కండక్ట్ చేశారు. ఒక ఒక ఎగుడు దిగుడుగా ఉండే ఒక మౌంటైన్ మోడల్, ఒక కొండ బొమ్మను ముందు పెట్టి ఇది ఎలా ఉంది అని ఆ పిల్లల్ని అడిగితే ఎత్తు పల్లాలుగా ఉంది అని చెప్పారు. మరి అటువైపు అని వేరే వైపు గురించి అడిగితే ఇలానే ఉంటుందని చెప్పారు. ఇంకో వైపు వేరేలా ఉంటుందని వారి ఊహకు కూడా అందలేదు. ఆ, పియాజే ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, అది కూడా పిల్లల మీద కండక్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ సెంట్రిసిజం అన్నది దాన్ని పేర్కొన్నాడు. పిల్లల్లో ఉంటుందని పేర్కొన్నాడు. తర్వాత రెండవ ఉదాహరణ, తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్తారు. అది కూడా ఒక సాయంకాలం వెళ్తారు. చందమామ వచ్చాక తండ్రి పద మనం ఇంటికి వెళ్ళి రాత్రి పడుకోవాలి కదా అంటాడు. అప్పుడు ఆ పాప, డాడీ విల్ ద మూన్ ఆల్సో స్లీప్ అని అడుగుతుంది. చందమామ కూడా పడుకుంటుంది కదా అని అడుగుతుంది. అంటే తను పడుకున్నప్పుడు ప్రపంచం అంతా కూడా నిద్రిస్తుంది అనుకుంటుంది. తన ప్రపంచంలో ఉన్న వస్తువులు, వ్యక్తులు అన్నీ కూడా పడుకుంటాయి, తను పడుకునే సమయానికే పడుకుంటాయని భావిస్తుంది. దీన్నే మనం ఈగోసెంట్రిసిజంగా అనుకోవచ్చు. ఇంకోటి మూడవ ఉదాహరణ ఏంటంటే, మనము దీన్ని ఏకమితి లేదా యూని డైమెన్షనాలిటీ ద్వారా కూడా ఈగోసెంట్రిసిజం ఉంది అని తెలుసుకోవచ్చు. అది ఏంటి అంటే, 4 ఏళ్ల శిశువుని, 4 ఏళ్ల పిల్లవాడిని ఒకసారి కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఒకటి, నీకు ఒక అక్కయ్య ఉందా అని అడుగుతారు. అంటే అవును ఉంది అంటాడు పిల్లవాడు. ఆమె పేరేంటి అంటే, ఉదాహరణకి ఏదో ఒక పేరు తీసుకోండి, జ్యోతి అంటాడు. మరి జ్యోతికి ఒక తమ్ముడున్నాడా అంటే లేడు అంటాడు. అంటే ఒకవైపు తిన్నగా ఆలోచించగలడు, ఇంకోవైపు డైరెక్షన్లో ఆలోచించలేడు. ఇది కూడా ఒక ఇగోసెంట్రిసిజంకి ఒక ఉదాహరణ. అంటే ఇగోసెంట్రిసిజం ఉన్నవాళ్ళు ఇలా ఒకవైపు తిన్నగా ఆలోచించగలరు, ఇంకో డైరెక్షన్లో ఆలోచించలేరు అని ఆ, తెలుసుకోవచ్చు. తర్వాత కొందరిలో పెద్దవారైనా కూడా ఈ ఈగోసెంట్రిసిజం అన్నది పోదు. జనరల్గా పిల్లలు పెద్దవాళ్ళైనా కొద్దీ ఈ ఈగోసెంట్రిసిజం పోయి వాళ్ళలో వేరే వారి గురించి ఆలోచించే ఒక దృష్టికోణం అన్నది డెవలప్ అవుతుంది. దాంతో వాళ్ళు వేరే వాళ్ళని గౌరవించడం, వాళ్ళ ఆలోచనల్ని స్వీకరించడం అన్నవి నేర్చుకుంటారు. అదే తమ దృష్టికోణమే సరి అయినదనే భావనలో కొందరు ఉంటారు. పెరిగినా కూడా వాళ్ళు అలా ఉంటారు. ఇంకొకరి ఆలోచన విధానాన్ని వీరు ఎప్పటికీ స్వీకరించరు, సమర్థించరు. వీరు చూపించేది ఆ ఎదగని వయస్సున ఉన్న ఈగోసెంట్రిసిజం. వారు ఆ భావ వ్యక్తీకరణను దాటి ఎదగలేరు, వికసించరు, మెచ్యూరిటీ వైపు పయనించరు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా కీడు జరిగే అవకాశం ఉంది. వాళ్ళు నాయకులైతే నియంతలవుతారు. మనం ప్రస్తుత సమాజంలో జరిగే దహనకాండ చూస్తూనే ఉన్నాం.
అదే ఉపాధ్యాయులైతే విద్యార్థుల్లో వైవిధ్యంతో ఆలోచించే, సహజంగా వికసించే సృజనాత్మకతకి అసలు అవకాశమే ఇవ్వరు. అంటే క్రియేటివిటీకి అసలు అవకాశమే ఇవ్వరు. ఆ, ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఇదే ఈగోసెంట్రిసిజం వల్ల అమాయకత్వం కూడా ఉండే అవకాశం ఉంది వ్యక్తుల్లో. అదేలాగంటే మనము ప్రేమలో పడే వాళ్ళ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది, ఇది చూస్తుంటాము. అంటే వాళ్ళు అందరూ తాము మంచివాళ్లే కాబట్టి అందరూ మంచివాళ్లే అని నమ్మి మోసపోతారు. ఆ, కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు ఆ, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసగాళ్ళు, మన వెనుక మనల్ని ఎద్దేవా చేసేవాళ్ళు, మనని చులకన చేసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, వెనక గోతులు తవ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలియని అమాయకత్వానికి కారణం కూడా ఈ ఈగో సెంట్రిసిజం. దీనివల్ల ఏమవుతుంది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజ్ లాంటి వాటికి ఈ ఈగోసెంట్రిసిజం కారణమవుతుంది. విక్టిమ్స్లో ఉండే ఈగోసెంట్రిసిజం ఒకటి కారణమవుతుంది. అయితే ఇది ప్రొజెక్షన్కి కూడా లీడ్ చేస్తుంది. దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాం. అయితే ఈ ఈగోసెంట్రిసిజంలో ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆ, పెద్దవాళ్లలో ఈగోసెంట్రిసిజం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆ, పెద్దవాడు పుట్టినప్పుడేమో 4-5 సంవత్సరాల వరకు వాడిని చాలా గారాబం చేస్తారు, చాలా మురిపంగా చూసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చిన్నవాడు పుట్టిన తర్వాత వాళ్ళకి సమయాభావం వల్లనో లేకపోతే ఇంకే కారణాల వల్లనో ఆ పిల్లవాడిని అలక్ష్యం చేయడం మొదలు పెడతారు. అయితే వాళ్ళు ఈ ఈగోసెంట్రిసిజం వల్లనే పెద్దవాడి తరపు నుంచి ఆలోచించలేరు. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించలేరో ఆ పిల్లవాడిని అలక్ష్యం చేయడం మొదలు పెడతారు. కాబట్టి కొన్ని కుటుంబాల్లో మీరు చూసినప్పుడు పెద్దవాడు పెరిగాక చాలా ఉదాసీనంగా ఉంటాడు. అదే చిన్నవాడైతే మొత్తం స్టేజ్ వాడిదిలానే ప్రవర్తిస్తాడు. అంటే ఈ విల్ బి వెరీ చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఇది ఒక రకంగా పెద్దవాళ్లలో ఈగోసెంట్రిసిజం అన్నది ఉండడం వల్ల ఇది ఆ, ఇలాంటివి పిల్లవాళ్ళు అపేక్షించబడతారు. తర్వాత ఈగోసెంట్రిసిజం అనేది గ్రూప్స్లో, తర్వాత ఫ్రెండ్స్లో, ఈవెన్ టీచర్ స్టూడెంట్స్ మధ్య చూస్తూ ఉంటాం. ఒక స్టూడెంట్ ఫ్రెండ్తోనూ చాలా వాళ్ళని హైలైట్ చేసి ఎంతో బాగా మాట్లాడి వాళ్ళకి చాలా క్లోజ్ అవుతారు. మళ్ళీ ఇంకో కొత్త ఫ్రెండ్ కానీ స్టూడెంట్ కానీ దొరికితే వీళ్ళని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో బొమ్మలతో పిల్లలు ఆడుకున్నట్టుగా అనుకుంటారు అనమాట. ఇట్స్ ఓకే అనుకుంటారు. అయితే దాని కారణంగా ఏమో అంటే ఇలా ప్రవర్తించడానికి కారణం కూడా వాళ్ళలో సెల్ఫ్ సెంట్రిసిజం అనమాట. వాళ్ళు ఇంకొకళ్ళ తరపు నుంచి ఆలోచించలేకపోవడం. ఆ, వాళ్ళలో ఇంకా ఎదగని పరిణితి కారణంగా, ఇమ్మెచ్యూరిటీ కారణంగా ఇలా ప్రవర్తిస్తారు. వాళ్ళ కారణంగా ఏమవుతుంది, వేరే వాళ్ళు సమ్టైమ్స్ దే గో ఇన్ టు డిప్రెషన్. అంటే ఆ తర్వాత వాళ్ళు అదే కాదు, కొత్తగా వచ్చిన వారి పట్ల, ఎవరి పట్ల అయితే వీళ్ళకు ఆమ్, చాలా క్లోజ్గా ప్రవర్తిస్తారో వాళ్ళ పట్ల జెలసీ, యాంగర్ చూపించడం చేస్తారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఎగోసెంట్రిసిజం చూస్తామన్నమాట. ఇది ఒక స్థాయిని మించితే నార్సిజంగా మారుతుంది. కాబట్టి ఆ, ఇంకొకరి అంటే ఆఖరణ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కాబట్టి ఇంకొకరి దృష్టికోణం నుంచి కూడా ఆలోచించడం ఆ, ఎవరికైనా అత్యవసరమే. అదే ఆ, పరిణితి, మెచ్యూరిటీకి సంకేతం. ఇంకొకరి ఆలోచన విధానాన్ని, దృష్టికోణాన్ని కించపరిచి తమ ఆలోచనలే సరి అయినవని భావించడం కూడా సమంజసం కాదు. ఇట్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. సో ఇంకోసారి ఇంకో టాపిక్ చెప్పుకుందాం.